టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడిగా కమెడియన్ గాను తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు బండ్ల గణేష్. అయితే గత కొంతకాలంగా బండ్లన్న సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరితోనూ ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తాను భక్తుడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. అయితే బండ్ల గణేష్ త్వరలోనే ఒక సంచలన పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారని సమాచారం. ఉన్నట్టుండి ఈ పాదయాత్ర ఎందుకు? బండ్లన్న ఏదో పెద్ద సినిమాని ప్లాన్ చేశాడంటూ సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లోని షాద్నగర్ బండ్ల గణేష్ అడ్డా. అక్కడ ఆయనకు కోళ్ల ఫారాలున్నాయి. వ్యాపార పరంగా ఈ ప్లేస్ బండ్లన్నకు బాగా కలిసొచ్చింది. అందుకే ఆ ప్రాంతం నుంచే ఆయన త్వరలో పాదయాత్ర చేయబోతున్నారు. షాద్నగర్ నుంచి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొలువయ్యున్న తిరుమల తిరుపతి వరకు బండ్ల గణేష్ పాదయాత్ర చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తన ప్రాణం పోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటానని బండ్ల గణేష్ గతంలో పలుమార్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ కండువా తీయలేదు. దీంతో కాంగ్రెస్ లో ఆయనకి కీలక స్థానం లభిస్తుందని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న కూటమికి బండ్ల గణేష్ మద్దతు పలికారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ భక్తుడిగా తనని తాను చెప్పుకున్నారు బండ్ల గణేష్. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు నాయకులతో గణేష్ బండ్లకు సన్నిహిత సంబంధాలున్నాయి. తాను కోరుకున్న విధంగా వాళ్లు అధికారంలోకి వచ్చారని పాదయాత్ర చేస్తున్నారా, లేదంటే మరొక అంశం ఏదైనా ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్. అదొక్కటి మాత్రమే కాదు, మాస్ మహారాజా రవితేజతోనూ ఆయన సినిమాలు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టెంపర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ చాలా మందికి బండ్ల గణేష్ సన్నిహితుడు. ఇది అలా ఉంటే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ సర్కిల్లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే గతంలో తీసినట్టు భారీ సినిమాలు కాకుండా కంటెంట్ బేస్ లో బడ్జెట్ సినిమాలతో బండ్ల గణేష్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే బండ్ల గణేష్ ఎవరితో సినిమా చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఆయన పాదయాత్ర సినిమాల కోసమా, లేదంటే రాజకీయ రంగంలో మరింత బిజీ అయ్యేందుకా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.